మన అనుమానం నిజం అని తేలింది. ఆ మంజుల అబద్ధం అని మనకు తెలిసిపోయింది. అది కొంతవరకు హ్యాపీ. వాళ్లతోనే నిజం చెప్పించొచ్చన్న ధైర్యం కలిగింది. సో దీన్ని ఎలా వాడాలో అలా వాడితే వాళ్ళ దారిని వాళ్లే వెళ్ళిపోవటమో, మనం మెడబట్టి బయటికి గెంటటమో చేయొచ్చు. ఏం చేద్దామంటారు? వాడు ఏలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికేసే రకంలో ఉన్నాడు. రెండిటికి ఒకేసారి లాక్ వేస్తే చిన్న పాప పెద్ద పాప జుట్టులు పట్టుకుంటారు, ఇద్దరు కలిసి వాడి జుట్టు పట్టుకుంటారు. మాడు మండి వాడే అన్ని విషయాలు బయట పెడతాడు. ఎలా? బాగుందండి. ముసిగేసి తంతే దొంగతనం ఒప్పుకుంటాడు. అలాగే చేద్దాం. అయినా అప్పుడు నాకేం సంబంధం లేదంటే? అలా అనలేడు. ఏమన్నా వాడే ప్రమాదంలో పడతాడు. వాడి బండారం బయటపడి తీరుతుంది. అయితే పదండి, మీ ఐడియానే ఇంప్లిమెంట్ చేద్దాం. దెబ్బకి దయ్యం దరిద్రం వదిలిపోవాలి. పదండి. పద. ఆకాష్, ఆకాష్, ఏమయ్యా ఆకాష్? ఏమైంది బావా, అంత గట్టిగా అరిచావు? నువ్వు మాట్లాడుకో. అసలే కోపంలో ఉన్నాను, డిస్టర్బ్ చేయకు. సార్, ఇంతకీ విషయం ఏంటి సార్? విషయం ఏంటా? ఏంటి ఇది? ఏంటి లాకెట్లో ఫోటోలు? అయ్యో, నాకేం తెలియదు సార్. అందులో మంజులా గారి ఫోటోకి నాకు ఏ సంబంధం లేదు. ఒట్టు సార్. నర్మే, మంజులో ఫోటో ఏంటి? ఇందులో ఉండడం ఏంటి? ఇందులో చంద్రలేఖ ఫోటో ఉంది. నీకు నా మరదలకి ఏంటి సంబంధం? నా ఫోటో ఉండటం ఏంటి బావా? ఏంటి అంటే నాకేం తెలుసు, ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఇదేంటి, ఇందులో నా ఫోటో ఎలా వచ్చింది? అదే నా డౌట్ అండి. మీ ఫోటో నా ఫోటో ఎలా వచ్చిందా అని. అంటే ఎవరి ఫోటో ఉండేది? ఎవరి ఫోటోలు ఉండేవో నాకేం తెలుసు మేడం. మరి ఇందాక మంజులో ఫోటో ఎలా వచ్చిందో తెలీదు అని ఎలా అన్నావు? అందులో మంజులో ఫోటో ఉందని నీకు ముందే తెలుసా? అలా అన్నానా సార్? అన్నాను. నా ఉద్దేశం ఏంటంటే, అసలు ఈ మధ్య మీరు చీటికి మాటికి నన్ను మంజులా మేడంని అనుమానిస్తూ ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఒకవేళ వారి ఫోటో ఉందేమోనని అన్నా. అబద్ధం. అసలు లాకెట్టే అబద్ధం సార్. దానికి నాకు ఏ సంబంధం లేదు. లేకపోతే నా ఫోటో ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే, ఈ మధ్య మీరిద్దరు బాగా రాసుకు పూసుకు తిరుగుతున్నారుగా. అందుకే అలా ఫోటోలు పెట్టి చేయించుకొని ఉంటారు. లాకెట్ గురించే తెలియదంటుంటే చేయించుకున్నారంటారేంటి మేడం? అంటే ఏంటయ్యా, లేని చేయని మేమే కొని అందులో 2 ఫోటోలు పెట్టి మీ ముందు అబద్ధాలు మోపుతున్నావు అంటావా? కరెక్ట్ సార్, కరెక్ట్. ఏంటి కరెక్ట్? సార్, మీరు అనవసరంగా నా మీద లేనిపోని అనుమానం పెంచుకొని ఆయుధాన్ని తయారు చేయించి నిందలేసి అనుమానిస్తున్నారు సార్. మేము నిన్ను మంచులని అనుమానిస్తే లేక ఫోటో పెట్టేందుకు చేయిస్తాం? ఆ విషయం నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది మేడం? లాకెట్ తెచ్చింది సారు. సారే చెప్పాలి. నాకు ఈ ట్రిక్కులు జిమ్మికులు అస్సలు తెలియవు. ఐఎమ్ స్ట్రైట్ అండ్ క్లీన్. లేక నిజం నీకు ఖచ్చితంగా తెలుసుంటుంది. చెప్పు.
అసలే నేను కన్ఫ్యూజన్ లో చేస్తుంటే ఖచ్చితంగా నువ్వంటావేంటి? సార్ ఎందుకు సార్ ఇలాంటి అగ్ని పరీక్షలు పెడుతున్నారు? మీ పరీక్షలు నెగ్గేంత సీతామాత మహత్యం నాకు లేదు. దయచేసి నా బతుకుతో బంతాట్లు ఆడకండి సార్. ఇలా నన్ను బ్లేమ్ చేసి మీ భార్యని మీరే కించపరచుకోకండి సార్. నువ్వు చెప్పవే, ఏంటి కథ? అక్క, అసలు లాకెట్టే దొంగది అని ఆకాష్ అంటుంటే కథ, స్టోరీ, కహాని అంటూ నన్ను ప్రశ్నిస్తావేంటి? అసలు ఈ లాకెట్ ఏంటో, ఇందులో ఎవరి ఫోటో ఉంటుందో తేలుస్తా. మీ ఫోటోల సంగతి నేను తెలుస్తా. సార్ ఇష్టం లేకపోతే నన్ను పంపించేయండి. పాపం ఆ ఇల్లాలు ఉసిరు పోసుకోకండి సార్. అరే రే 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 రే, ఏం పర్ఫార్మెన్స్ రా. ఈ ప్లాన్ కూడా పోయింది. చూడు ఎలా బురిడి కొట్టించాడు. అసలు చైనే నాది కదా అంటున్నాడు. షాప్ అతన్ని పిలిస్తే ఇలాగే అంటాడు. మీరంతా కలిసి నాటకం ఆడుతున్నారు అంటాడు. పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు. గుండెలు తీసిన బంటులో ఉన్నారు. కాబట్టే ఇంతలా నాటకం ఆడగలుగుతున్నారు. ఎలా అండి మరి? చూద్దాం, దొంగ ఎప్పుడోకప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి తీరుతాడులే. నా బాధ ఏంటంటే ఈడు కూడా నాకు నీతులు చెప్తున్నాడు. చిచి, అసలు ఈ లాకెట్ ఎవరిది? ఆకాష్దే అయితే బావ చేతిలో కిందకొచ్చింది. అక్క ఫోటో ఎలా వచ్చిందో నాకు తెలియదని ఆకాష్. తర్వాత అసలు నాకు ఈ లాకెట్ గురించే తెలీదు, నాది కాదు అని ఎందుకన్నాడు? ఏదో మతలబ్ అయితే ఉంది. అక్కకి ఆకాష్కి మధ్య సంబంధం ఉందనిపిస్తుంది. ఇందులో అక్క ఫోటోనే ఉండుండాలి. మరి ఈ ప్లేస్లో నా ఫోటో ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? ఆకాష్ నుంచి బావ దృష్టి మరల్చడానికి ఇది అక్క ఆడిన నాటకమా? ఈ చైన్ బావకి దొరికేలా అక్కే పెట్టుంటుందా? సిగ్గులేదా నీకు? అక్కడ నీ ఫోటో ఎందుకు వచ్చిందని లాకెట్ లాక్కొచ్చుకొని ఇక్కడ గదిలో ఒంటరిగా కూర్చొని ఆకాష్ ఫోటో నీ ఫోటోని ప్రేమగా చూసుకుంటున్నావా? అక్క, షాడా! చాటు మాటు బాగోతూ నువ్వు ఆడుతూ నాకు లేనిపోని సంబంధం ఉందని నిన్న నా చెంప చెల్లు మనిపిస్తావా? చెల్లుకు చెల్లు సరిపోయింది కదా, నన్ను కూడా కొట్టావు కదా, మళ్ళీ ఈ ఎక్స్ట్రా చెల్లేంటి? అది దెబ్బకు దెబ్బ, ఇది దొంగ దెబ్బకి దెబ్బ. అకారణంగా నా మీద చేయి చేసుకుంది కాక నన్ను నాన్న మాటలంటావా? అంత ప్రేమగా మురిపంగా చూసుకుంటున్నావంటే నీకు ఆకాష్ పిచ్చి బాగా ముదిరిపోయిందే. ఇద్దరు కలిసే ఈ చైన్ లాకెట్ చేయించుకున్నారా? నీకు నువ్వు ఊహించుకొని రెచ్చిపోకు. నేనే ప్రేమగా చూడటం లేదు. అసలు నా ఫోటో ఈ పాడు మొహం పక్కకి ఎలా వచ్చిందో అని కోపంగా చూస్తున్నాను. ఆకాష్ కూడా ఇలాగే అంటున్నాడే. నీ పాడు మొహం పక్కన నా ఫోటో ఎలా వచ్చిందో తెలీదు అంటున్నాడు. నిజంగా కోపం ఉంటే, అసహ్యంగా ఉంటే ఫోటో తీసేయాలి, కానీ ఇలా తదేకంగా చూస్తూ ఊహల్లో తేలిపోకూడదు. నేనే ఊహల్లో తేలిపోవటం లేదు. తేలిపోక కలలో అలా గట్టిగా ఆకాష్ని హత్తుకుపోయి శిలలో కూర్చున్నావా? నిజం చెప్పవే, నీ ఫోటో ఇందులోకి ఎలా వచ్చిందే? ప్రామిస్ గా నాకు తెలీదు, అందుకే సీరియస్ గా ఆలోచిస్తున్నాను. మధ్యలో వచ్చి లాగి పెట్టి కొట్టావు. అసలు నిజం నువ్వు చెప్పు, ఇందులో నీ ఫోటో ఉండాలి కదూ? వాగకు, ఈ రివర్స్ వాగడే వాగకు. మళ్ళీ అలాంటి కూత కూస్తే ఈసారి నరాలు కోస్తా. నా అనుమానం నిజమైతే శాశ్వతంగా ఈ లోకంలో లేకుండా చేస్తాను. ఏ ఎందుకు చేస్తావు? అతనేమన్నా నీ సొంతమా? నువ్వు నా సొంతం. ఆకాష్ లాంటి వాడి సొంతం నువ్వు కాకూడదు. ఏ ఎందుకు కాకూడదు? నాకు
ఇన్సల్ట్. చెప్పింది విను అంతే. ఎదురు ప్రశ్నలు వేస్తే నాలుగు చీరేస్తాను, జాగ్రత్త. అతనితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. దట్స్ ఆల్. లిమిట్స్ క్రాస్ అయితే నిన్ను కైలాసానికి పంపిస్తాను. ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ. బీ కేర్ఫుల్. నా చెప్పి ఇంత మంటగా ఉందంటే దానికెంత మంట పుట్టుంటుందో. అంటే డెఫినెట్ గా వాళ్ళ మధ్య ఏదో ఉంది, లేకపోతే ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? ఏంటి ఈ బొమ్మలేంటి ఇంటి నిండా చిరాగ్గా? ఏంటి బావా, ఏమైంది? ఏమీ కాలేదు. కాళ్ళు గడ్డొస్తున్నాయి. ఇంట్లో ఒక్కొక్కరికి క్రమశిక్షణ లేకుండా పోతుంది. సర్దాల్సిన పని లేదా? ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తే ఎలా? ఎవరి మీద కోపం ఎవరి మీద ఎందుకు చూపిస్తాం? ఊరుకుంటారేంటి? బావా, ఆ? కాఫీ కావాలా? ధరణి మార్నింగే ఇచ్చిందిలే. ఇస్తుంది. ఎందుకు ఇవ్వదు? కొంపలు ముంచే వాళ్ళు చాలా అర్లీగా అలర్ట్గా ఉంటారు. ఏంటి పెద్ద పాప? ఏంటి నీ కాఫీ నువ్వే తాగలేకపోయావా? ఎప్పుడు నేర్చుకుంటావో కాఫీ పెట్టం. పెద్ద పాప ఏమైంది? ఏమైంది పెద్ద పాప? పెద్ద పాప, పెద్ద పాప, నిన్నే. ఏమైంది? ఆదిత్య గారు, ఏమైంది? ఏమైంది బావా? కాఫీ తాగింది. ఈలోపు సార్ 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 అటు ఏమైంది సార్? అది అర్థం కాకే అరిచింది. కాఫీ తాగింది, కక్కుకుంది, కళ్ళు తిరిగి పడింది. సార్ సార్ ఏమైంది? నువ్వు వెళ్ళవయ్యా, నువ్వు చూడు, నువ్వు చూడు, చూడవయ్యా. ఎవరు పెళ్ళాం? మీ పెళ్ళమే సార్. ఎవరికి టెన్షన్ ఉండాలి? మీకే సార్. మరి నువ్వేం చేయాలి? ఆ పని చేయి. ఒక్క నిమిషం మీరు అలా ఉండండి. పర్వాలేదు, ప్రాబ్లం చెప్పగలను. సార్ డాక్టర్ గారికి ఫోన్ చేయండి సార్. తను చూస్తానంటుంది కదయ్యా.
అయినా ప్రతి చిన్నదానికి డాక్టర్ హాస్పిటల్ యాంటీబయాటిక్స్ మంచిది కాదు. హలో, తను నా భార్య. ఎవరన్నా చూస్తే అపార్థం చేసుకుంటారు. ఏదో స్వామి భక్తి అంటావు అంతేనా? 100% రైట్ సార్. కొంచెం తగ్గించుకుంటే మంచిది. లిమిట్స్లో ఉండు. ఓకే ఓకే సార్. ఆదిత్య గారు, మీరు తండ్రి కాబోతున్నారు. వాట్? కంగ్రాట్స్, ఇట్స్ అ గ్రేట్ న్యూస్. ఆహా, లేక వెళ్ళి స్వీట్ తీసుకురా. ఏయ్, నెల తప్పింది నా పెళ్ళం అయితే నువ్వెందుకయ్యా నువ్వు అంటున్నావు? మా హ్యాపీ మూడ్ని డిస్టర్బ్ చేస్తావేంటి? అయ్యో అది కాదు సార్, వారేదో వారికి తెలుసని చెప్పారు. సర్టిఫైడ్ డాక్టర్ కన్సీవ్ అయినట్టు కన్ఫర్మ్ చేయాలి కదా సార్. అప్పుడే స్వీట్స్ అంటుంటే అలా అన్నాను. రేపు వాళ్ళు చూసి లేదు అంటే ఫీల్ అవుతారు కదా, అది సార్ నా ఎమోషన్. కొంచెం నీ ఎమోషన్ తగ్గించుకుంటే మంచిది. తనకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏంటి? పెద్ద పాప నెల తప్పకుండా తప్పిందని ఎందుకు చెప్తుంది? అయినా ఇది మా భార్య భర్తల మధ్య విషయం. మధ్యలో నీకేంటి? కన్సోలు కన్ఫర్మేషన్ అంటావు. నేను నెల తప్పడం ఏంటి? ఏంటి బావా నువ్వనేది? పెద్ద పాప, మై డియర్ పెద్ద పాప, నువ్వు మళ్ళీ తల్లిగా పోతున్నావు, నన్ను తండ్రిని చేయబోతున్నావు. ఆహా, ఈసారి మాత్రం వంశోద్ధారకుండా ఇవ్వాలి. నిలువెత్తు బంగారు నగలు చేస్తాను. బావా, తెచ్చావా? ఆహా, ఫస్ట్ స్వీట్ ఇంత గుడ్ న్యూస్ చెప్పినందుకు ధరణి నోరు తీపి చేయాలి. పెద్ద పాప నీకు. వన్స్ అగైన్ కంగ్రాట్స్ ఆదిత్య గారు. థ్యాంక్ యూ. లేక తీసుకో. నువ్వు కూడా తీసుకోమా. తీసుకోవయ్యా, ఏదో ఫేసెస్ నేను చూస్తాలే గాని. పర్లేదు సార్. తినవయ్యా. పెద్ద పాప ఇది నీకు. ఇంకోటి నీ కడుపులో పెరుగుతున్న బుజ్జిగాడికి. ఇప్పుడు నువ్వు నాకు తినిపించాలి. ఏమయ్యా, స్వీట్ బాలేదా? ఫేస్ ఎలా పెట్టావేంటి? బానే ఉందిగా. నొప్పి సార్. ఏంటి అన్నిటికీ నొప్పి అంటావు? నాలుగు కొరుక్కున్నా సార్. తింటం కూడా రాకపోతే ఎలాగయ్యా? వెళ్ళిపో. పెద్ద పాప స్వీట్ బాగుంది కదా. అక్క కంగ్రాట్స్ అక్క. కంగ్రాట్స్ బావా, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. డాక్టర్ కిషోర్ గారు ఇచ్చారండి ఈ ఫైల్. డాక్టర్ గారు, నా బాడీ మంటల్లో మలమల మాడి కాలి బూడిదైనట్టుంది. నా అస్థికలు ఎవరో గంగలో కలుపుతున్నట్టుంది. నా ఆత్మ రెక్కలు వదిలినట్టు, నా జీవం పరలోకం పోతున్నట్టు చాలా చాలా బాధగా ఉంది. అందుకని వచ్చి నా చేయి పట్టుకుంటావా? చేయొద్లు. మేం పోయే ప్రాణాల్ని కాపాడగలం గాని ఆత్మల్ని జీవాల్ని బాడీలోకి దూర్చలేము. అయ్యో, నా పరిస్థితి అలా ఉంది. కానీ నేను జీవం వెళ్ళిపోయిన బాడీనే కాదు, ఆత్మ వదిలిన దేహాన్ని కాదు. అంత కోపంగా చూస్తారేటండి? మళ్ళీ చేపట్టుకున్నావు. నా ఆరాటం అలాంటిదండి. అందుకని వచ్చి నా చేయి పట్టుకుంటావా? చేయొద్లు. మేం పోయే ప్రాణాల్ని కాపాడగలం గాని ఆత్మల్ని జీవాల్ని బాడీలోకి దూర్చలేము. అయ్యో, నా పరిస్థితి అలా ఉంది. కానీ నేను జీవం వెళ్ళిపోయిన బాడీనే కాదు, ఆత్మ వదిలిన దేహాన్ని కాదు. అంత కోపంగా చూస్తారేటండి? మళ్ళీ చేపట్టుకున్నావు. నా ఆరాటం అలాంటిదండి. నా చేయి పట్టుకుని ఆరాటం అంటావేంటి? నీకేమైనా మెంటలా? తూచ్. నా మీనింగ్ అది కాదండి.
మీరు అర్జెంటుగా నాతో రావాలి. యు రాస్కెల్, నేను నీతో రావడం ఏంటి? అయ్యో మళ్ళీ జారాను. జారావా? ఎస్ అండి, మాట జారాను. కంగారులో కన్ఫ్యూజన్లో క్లారిటీగా చెప్పలేకపోతున్నాను. నెల తప్పండి. యూ షడప్. నేను నెల తప్పడం ఏంటి? అయ్యో కాదు మేడం, ప్లీజ్ పూర్తిగా వినండి. చెప్పు. నా ప్రాణం కుదుట పడాలంటే మీరు అర్జెంటుగా రావాలి. పరీక్ష చేసి తేల్చి చెప్పాలి.